వాటిల్లు. పార్వతీపురం మన్యంసిల్లా పోక్సో కేసులో ముద్దాయిని రహదారి మీదుగా నడిపించి న్యాయస్థానంలో హాజరుపరిచిన పార్వతీపురం పట్టణ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు తెలిపిన పట్టణ సిఐ మురళీధర్, ఈ నెల 19వ తేదీన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు దోనక్ పవన్ పై పోక్సో కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు. రామాపురం కాలనీ చెందిన ముద్దాయి దోనక్ పవన్ బాలికకు వరుసకు చిన్నాన్నవుతాడు. 9 సంవత్సరాల బాలిక తన అమ్మమ్మ వద్ద రాత్రి నిద్రిస్తుండగా కిడ్నాప్ చేసి పట్నంలో రామాపురం కాలనీలో నిర్మాణంలో ఉన్న మేడపైకి యువకుడు తీసుకువెళ్లాడు. బాలిక కేకలు వేయడంతో వెంటనే బాలిక మామయ్య స్థానికులు నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతని మీద పార్వతీపురం పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అనంతరం ముద్దాయి కోసం విస్తృతంగా గాలించి విజయవాడలో ఉన్న ఆ యువకుడిని పట్టుకొని అరెస్టు చేశారు. ఈ యువకుడిపై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టుగా సిఐ తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు. పట్నంలో 19/10/25 రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రామాపురం కాలనీకి చెందిన దొనక పవన్ అనే వ్యక్తి వరుసకి కూతురైన 9 సంవత్సరాల బాలిక తన అమ్మమ్మ గారి ఇంట్లో తన అమ్మమ్మ గారితో ఉంటుండగా ఈ దొనక పవన్ అనే వ్యక్తి ఆ బాలికను నోరు మూసి ప్రక్కనే ఉన్నటువంటి మేడపైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ పాపకి అసభ్యకరంగా చేస్తున్నప్పుడు ఆమె గట్టిగా అరవడంతో వాళ్ళ మామయ్య గారు వచ్చి తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపైన వాళ్ళ అమ్మగారు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయి అయినటువంటి దొనక పవన్ విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత 2 టీములుగా ఏర్పాటు చేసి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని రిమాండ్ పెట్టడం జరిగింది. రిమాండ్కి పంపిస్తే మేజిస్ట్రేట్ గారు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆ ముద్దాయికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ ముద్దాయి పైన గతంలో సుమారుగా 4 కేసులు ఉన్నాయి. అయితే అందులో ఒక కేసులో కూడా ఆయనకి కన్విక్షన్ కూడా 1 year వరకు కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయనకి నేర చరిత్ర ఉంది.